వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్. నిన్నటి క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ ఎలా ఉంటాయి, అందులో ఉండే రోలింగ్ ఎలిమెంట్స్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ పేర్లు ఏంటి, ఏ ఏ సందర్భాలలో ఎలాంటి వాటి గురించి తెలుసుకుంటాం అనేది తెలుసుకున్నాం. ఇక ఈ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ ఎలిమెంట్స్కి సంబంధించి ఏ ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నప్పుడు రోలింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, రేసెస్ ఉంటాయి. ఈ రేసెస్లో ఇన్నర్ మరియు అవుటర్ అనే రెండు రకాల రేసులు ఉంటాయి. ఇన్నర్ రేస్ అనేది షాఫ్ట్కి అలైన్మెంట్ చేస్తే అవుటర్ రేస్ అనేది హౌసింగ్ లోపల ఫిట్టింగ్ చేయబడుతుంది అని తెలుసుకుందాం. ఇక వీటిలో మనకి మిగిలిపోయినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని కేజ్ అనే పేరుతో పిలుచుకుంటాం. కేజ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ యొక్క ఎలిమెంట్స్లో మనకి మిగిలిపోయింది ఏంటి అంటే దట్ మీన్స్ ఏ కేజ్. ఏంటి ఈ కేజ్ యొక్క యూజ్ ఏంటి అంటే, సాధారణంగా చూడండి, ఒక యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ని కానీ తీసుకుంటే డిఫరెంట్ రోలింగ్ ఎలిమెంట్స్ని అయితే వాడతాం కదా. ఈ డిఫరెంట్ రోలింగ్ ఎలిమెంట్స్లో బాల్స్ను ఉపయోగించుకుంటాం, రోలర్ను ఉపయోగించుకుంటాం, బ్యారెల్ను ఉపయోగించుకుంటాం, అదేవిధంగా నీడిల్ని ఉపయోగించుకుంటాం, అదేవిధంగా టేపర్ రోలర్స్ని కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఒక బేరింగ్కి సంబంధించి సపోజ్ ఇప్పుడు బాల్ ఉపయోగించుకున్నాం అనుకుందాం. ఒక బాల్ బేరింగ్ని కానీ తీసుకుంటే ఆ బాల్ బేరింగ్లో బాల్ అనేటటువంటి రోలింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అయితే ఈ బాల్ అనేటటువంటిది సింగిల్ బాల్ ఉంటుందా అని అడిగితే నో. ఇవి నంబర్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ బాల్స్ లేదా నంబర్ ఆఫ్ రోలర్స్, నంబర్ ఆఫ్ బ్యారెల్స్ ఒక్కటే ఉండదు. అంటే ఒక బేరింగ్ని కానీ తీసుకున్నప్పుడు కనీసం ఒక డజన్ వరకు కూడా మనకు ఆ రోలింగ్ ఎలిమెంట్స్ అనేది కనపడుతుంది. అంటే ఒక సింగిల్ బాల్ బేరింగ్ని కానీ తీసుకుంటే ఎన్ని బాల్స్ అందులో ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ బాల్స్ ఉంటాయి అని చెప్పాలి. సింగిల్ బాల్ అనేది ఉండదు, నంబర్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ మనం ఉపయోగించే రోలింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్నర్ రేస్ యొక్క పై భాగంలో చక్కగా ప్లేస్ చేయబడతాయి. చూద్దాం, చిన్న బొమ్మ వేస్తాను చూడండి. ఇదిగో ఇన్నర్ రేస్ యొక్క బొమ్మ వేస్తున్నాను నేను. ఇన్నర్ రేస్ యొక్క బొమ్మ వేస్తున్నాను. ఇది మనకున్న ఇన్నర్ రేస్ అనుకుందాం. దట్ మీన్స్ ఒక రింగ్, అంతే కదా. సపోజ్ ఇప్పుడు నేను బాల్ బేరింగ్ అనుకుంటున్నా దీన్ని. ఎప్పుడైతే బాల్ బేరింగ్ అన్నానో ఇన్నర్ రేస్ యొక్క పైభాగంలో ఈ బాల్స్ అన్నీ కూడా ప్లేస్ చేయబడి ఉన్నాయి. చూడండి, ఇన్నర్ రేస్ యొక్క పైభాగంలో ఉన్నాయి. మరి దీని పైన ఇంకేం పార్ట్ వస్తుంది? ఈ రోలింగ్ ఎలిమెంట్ పైన ఇంకేం వస్తుంది? అవుటర్ రేస్ వచ్చి కూర్చుంటుంది. అంటే ఒక ఇన్నర్ రేస్కి అవుటర్ రేస్కి మధ్య మనకున్న రోలింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా కూర్చుంటాయి. అయితే ఇక్కడే మనకి సమస్య ఎదురవుతుంది. చూద్దాం ఏంటి ఆ సమస్య అంటే, ఇక్కడ కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 9 బాల్స్ని ఇక్కడ అలైన్మెంట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి బాల్స్ 9 బాల్స్ని నేను అలైన్మెంట్ చేశా. దేని పై భాగంలో అలైన్మెంట్ చేశా? ఇన్నర్ రేస్ యొక్క పై భాగంలో ఏదైతే మనకి రేస్ గ్రూవ్ ఉంటుందో ఆ గ్రూవ్ లోపల 9 నంబర్ ఆఫ్ బాల్స్ని నేను ప్లేస్ చేసిన. అయితే ఈ ప్లేస్ చేసినటువంటి బాల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయా, వేరియబుల్ డిస్టెన్స్లో ఉన్నాయా? ఇమాజిన్ చేసి చెప్పండి. జస్ట్ సి అండ్ సే. ప్రస్తుతానికి ఈక్వల్ డిస్టెన్స్తో కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను బొమ్మ వేసాను కాబట్టి ఆ బొమ్మ ప్రకారంగా ఈక్వల్ స్పేస్లో కనిపిస్తున్నాయి. కానీ అవి ఈక్వల్ స్పేస్లో ఉండవు. నార్మల్గా మనం వాటిని అట్లనే వదిలేసినాం అనుకో, ఒక పక్కకు వచ్చేస్తాయి, అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అంటే మనం ఉపయోగించేటటువంటి రోలింగ్ ఎలిమెంట్స్ ఒకదాని పక్కకి ఒకటికి రాకుండా ఎక్కడైతే నేను పెట్టానో దాని ప్లేస్లో అదే కదలకుండా అక్కడే ఉండేటట్టు, ఇంకొక రోలింగ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి రాకుండా ఉండేటందుకు వీటిని ఏం చేస్తామంటే చక్కగా ఒక వల లాంటి నిర్మాణంలో పెడతాం వీటిని.
ఒక వల లాంటి నిర్మాణం. చూడండి, ఇప్పుడు నేను దీనికి ఒక వల లాంటి నిర్మాణం ఇస్తున్నాను. ఇదిగో, ఇప్పుడు ఏదైతే నేను రోలింగ్ ఎలిమెంట్స్ పెట్టానో ఆ రోలింగ్ ఎలిమెంట్స్ చుట్టూ ఒక వల లాంటి నిర్మాణం పెట్టా. ఇప్పుడు కానీ ఈ రోలింగ్ ఎలిమెంట్స్ ఒకదాని పక్కకు ఒకటి జరిగే అవకాశం ఉందా? వలలో అట్లా ఉండిపోవాల్సిందేనా? అంటే ఆ వలలో అలా ఉండిపోతాయి. చూడండి, ఇప్పుడు నా ఫింగర్ ఇలా ఉన్నది, నా ఫింగర్స్ ఇలా ఉన్నాయి. ఒక సర్ఫేస్ మీద కానీ ఇలా పెట్టినప్పుడు 5 హోల్స్ వచ్చినాయి, 5 స్పేసెస్ వచ్చినాయి. 1 2 3 4 5. ఈ 5 స్పేసెస్లో కానీ నేను 5 రోలింగ్ ఎలిమెంట్స్ని పెడితే ఈ 5 రోలింగ్ ఎలిమెంట్స్ దగ్గరికి రాకుండా నా ఫింగర్స్ కాపాడుతున్నాయా లేవా దాన్ని? కదా. ఒకవేళ నేను ఇక్కడ ఒక గ్రూవ్ తయారు చేస్తా, గ్రూవ్లో రోలింగ్ ఎలిమెంట్స్ పెడతా, అక్కడ కేజ్ పార్ట్ అనేది ఉంచకపోతే ఏమవుతుంది? రన్నింగ్ అయ్యేటప్పుడు అన్నీ ఒక దగ్గరికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి అన్నీ ఒక దగ్గరికి చేరుకుంటే బొమ్మ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. ఇదిగో ఇన్నర్ రేస్ 1 2 3 4 5 6 7 8 9. ఇదే కదా. చూడండి, ఇక్కడేమో 9 కరెక్ట్ స్పేస్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ 9 ఏమైనాయి? ఒకదాని పక్కకు ఒకటికి చేరుకున్నాయి. బేరింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోలింగ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఒకదాని పక్కకు ఒకటికి రాకూడదు. అలా రాకుండా ఉండేటందుకు ఏం చేయాలి? మనము కేజ్ అనేటటువంటి ఒక వల లాంటి నిర్మాణాన్ని ఉపయోగించాలి. ఇదే దీని యొక్క పాత్ర, ఇంకింతకు మించి వేరే ఏం లేదు. అంటే ఈ కేజ్ అనేటటువంటిది రొటేట్ అవుతుందా? కేజ్ రొటేట్ కాదు. కేజ్ అనేటటువంటిది స్టేషనరీగానే ఉంటుంది, కానీ అందులో ఉండే రోలింగ్ ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. కేజ్ రొటేట్ కాదు, కానీ కేజ్ లోపల ఉండేటటువంటి రోలింగ్ ఎలిమెంట్ మొట్టుగా బేరింగ్ తిరిగేటప్పుడు రయ్యమని తిరుగుతూనే ఉంటుంది. అది రోలింగ్ ఎలిమెంట్ స్టేషనరీగా ఉండదు, రోలింగ్ ఎలిమెంట్ మాత్రమే రొటేట్ అవుతుంది. కేజ్ అనేటటువంటిది మాత్రం స్టేషనరీగా కదలకుండా ఉంటుంది అని మనం చెప్పాలి. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కేజ్ అన్నప్పుడు ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ ది రోలింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక్కొక్క రోలింగ్ ఎలిమెంట్ ఒకదాని పక్కన ఒకటి చేరుకోకుండా వాటిని సపరేట్ చేయడానికి ఉపయోగించే ఒక నెట్ లాంటి నిర్మాణం ఏదైతే ఉందో, ఒక వల లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కేజ్ అనే పేరుతోనే పిలుచుకుంటాము అని చెప్పాలి. అయితే ఇక సాధారణంగా ఈ రోలింగ్ ఎలిమెంట్, అఫ్కోర్స్ ఈ కేజ్ అనేటటువంటిది దేంతో తయారవుతుంది అంటాడు. జనరల్గా స్టీల్తోని కానీ, బ్రాస్తోని కానీ, ప్లాస్టిక్తోని కానీ. గుర్తుపెట్టుకోండి, కేజెస్ అనేటటువంటివి స్టీల్తోని కానీ, బ్రాస్తోని కానీ, లేదా ప్లాస్టిక్తోని కానీ, అంటే బేరింగ్ యొక్క ప్రత్యేకతను బట్టి, బేరింగ్ యొక్క కెపాసిటీని బట్టి, దాని యొక్క స్టాండర్డ్స్ని బట్టి ఈ 3 రకాల మెటీరియల్స్తో కూడా కేజ్ అనేటటువంటి నిర్మాణము తయారవుతుంది. ఈ కేజ్ ఏం చేస్తుంది అంటే దానికి ఉన్నటువంటి స్పేసెస్లో రోలింగ్ ఎలిమెంట్ని బందీని చేస్తుంది. ఇలా బందీని చేయడం వల్ల రోలింగ్ ఎలిమెంట్ ఒకదానితో ఒకటి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా రోలింగ్ ఎలిమెంట్స్ అన్నీ సపరేట్ చేయబడి ఇదిగో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడేమో అన్నీ ఒకదానికొకటి ఆనుకొని కనిపిస్తున్నాయి ఈ బొమ్మలో, ఇక్కడేమో ఒకదానికొకటి పర్టిక్యులర్ స్పేస్ మెయింటైన్ చేసుకుంటా కనిపిస్తున్నాయి. ఈ స్పేస్ పర్ఫెక్ట్గా ఉండేటందుకే మనం ఉపయోగించేటటువంటి పార్ట్ని కేజ్ అనేటటువంటి పేరుతోని పిలుచుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇది మనకున్నటువంటి డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ది యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్. యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్నప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? 4 ఫీచర్స్ చెప్పుకున్నాం. ఒకటి రోలింగ్ ఎలిమెంట్, ఇంకొకటి ఇన్నర్ రేస్,
ఇంకొకటి అవుటర్ రేసు, అదేవిధంగా కేజ్, 4 రకాలు. వీటిలో మేడ్ ఆఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి రోలింగ్ ఎలిమెంట్ కానీ ఇన్నర్ అండ్ అవుటర్ రేస్ దగ్గరికి కానీ వచ్చినప్పుడు క్రోమియం స్టీల్తోని కానీ క్రోమియం నికెల్ స్టీల్తోని కానీ తయారవుతాయి. కేజ్ అనేటటువంటిది మాత్రం ప్లాస్టిక్, స్టీలు, బ్రాసు లాంటి మెటీరియల్స్తో తయారవుతాయి. సో ఇప్పుడు చెప్పండి అమ్మ పిల్లలు, బేరింగ్కి సంబంధించి 4 భాగాల యొక్క యూజెస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవి చేసే పని ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైనట్టేనా? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇప్పుడు చెప్పండి. చెప్పాలన్నా క్లియర్ కట్గా. ఎప్పుడైతే రోలింగ్ ఎలిమెంట్ అన్నామో బరువు మొత్తం మోసేది వాడే కదా. 5 రకాలు చెప్పుకున్నాం. ఇన్నర్ రేసు షాఫ్ట్కి బిగించబడుతుంది, అవుటర్ రేసు హౌసింగ్ లోపల బిగించబడుతుంది, ఇన్నర్ రేసు డ్రైవింగ్ ఫిట్ ద్వారా అసెంబ్లింగ్ అవుతుంది, అవుటర్ రేసు పుష్ ఫిట్ లేదా స్నగ్ ఫిట్ ద్వారా అలైన్మెంట్ అవుతుంది, కేజ్ రోలింగ్ ఎలిమెంట్స్ని ఒకదాని పక్కన ఒకటికి రానియకుండా సపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేడ్ ఆఫ్ దగ్గరకు వచ్చేసరికి బ్రాసు, స్టీలు మరియు ప్లాస్టిక్ లాంటి మెటీరియల్తో తయారవుతుంది. ఇంతకుముందు 2-3 సందర్భాల్లో వచ్చిందమ్మా, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ కేజెస్ ఆర్ మేడ్ ఆఫ్ అనే ప్రశ్న రావడం జరిగింది. వాట్ ఈస్ ది లేదు which of the following part is used to separating the rolling elements from each other అనే ప్రశ్న కూడా ఇంతకుముందు గత ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో బీ కేర్ఫుల్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సబ్జెక్టు చెప్పుకునేటప్పుడు పెద్దగా కనిపిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని మనం పాయింట్ అవుట్ చేసుకుంటా ముందుకెళ్తే సబ్జెక్టు పెద్ద ఎక్కువేమి ఉండదు. అర్థం చేసుకునేటందుకు ఎక్కువ సబ్జెక్ట్ని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అర్థమైపోయిన తర్వాత తిరిగి మనం చెప్పేటప్పుడు ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎనఫ్ అనమాట. ఓకేనా? ఇవి మనకున్నటువంటి జనరల్ ఫీచర్స్ ఆఫ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ లేదా మన యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ యొక్క డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేటటువంటి కాన్సెప్ట్. ఇక్కడి నుంచి నేను ఒక స్టెప్ ముందుకు ప్రయాణం చేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్, ఇప్పుడు మనం తీసుకోబోయేటటువంటి ఇనిషియేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నిసార్లు ఎగ్జామ్స్లో వచ్చిందో లెక్కే లేదు. ఒక్కొక్కసారి 2-3 ప్రశ్నలు కూడా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి మనం తీసుకోబోయేటటువంటి ఈ ప్రత్యేక స్టెప్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాధ్యమైనంత వరకు మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగానే ఈ కాన్సెప్ట్ని నేను డిజైన్ చేసుకొచ్చాను. సాధారణంగా మనకున్న బేరింగుల యొక్క రకాలేంటి అని అన్నామనుకో, బేరింగుల యొక్క రకాలేంటి, వెంటనే దాన్ని క్రాస్ చేస్తాం. ఏమని? ఏ రకం బేరింగులు అంటే దేన్ని బేస్ చేసుకొని అంటాం, అంతే కదా. బేరింగుల యొక్క రకాలేంటి అని అన్నాను అనుకో, వెంటనే నువ్వు నన్ను క్రాస్ ఎగ్జామ్ చేయాలి. బేరింగుల్లో రకాలు అన్నావు కదా, మరి దేన్ని బేస్ చేసుకొని అని అన్నావు అనుకో, నేను అప్పుడు ఏమంటాను? అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్ అంటాను. అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్ అని అన్నా, వెంటనే నువ్వు చెప్పేస్తావు 2 రకాలు ఉన్నాయి సార్, లేకపోతే 3 రకాలు ఉన్నాయి సార్ అంట. ఏంటి 2 రకాలంటే, ఒకటి రేడియల్ బేరింగు, ఇంకొకటి యాక్సియల్ బేరింగు, ఇంకొకటి బోత్ కంబైన్డ్ సెక్షన్లో కూడా మనకు కొన్ని బేరింగులు ఉంటాయి. అటు రేడియల్, యాక్సియల్ కాంబినేషన్లో ఉపయోగపడేటటువంటి బేరింగులు కూడా మనకు ఉంటాయి. అంటే నేను అడిగే ప్రశ్నని బట్టి నీ సమాధానం ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ బరువుని మొయ్యడానికి ఉపయోగించే బేరింగ్ ఏంటి అన్నాను అంటే, ఇప్పుడు వెయిట్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇందాకేమో డైరెక్షన్ ఆఫ్ లోడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి? ఎక్కువ బరువును మోయడానికి ఉపయోగించే బేరింగ్ రకం పేరేంటి అన్నారు. అంటే మరి బాల్ బేరింగా, రోలర్ బేరింగా, లేకపోతే నీడిల్ బేరింగా, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మరి వీటిల్లో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ మనకి గుండెకాయ లాంటివి. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్గా దీని కాన్సెప్ట్ని క్లియర్గా మీకు అర్థం చేసుకోవడం కోసం నేను ఒక పర్టిక్యులర్ ఒక కాన్సెప్ట్ లెక్క దాన్ని డిజైన్ చేసుకొని వచ్చిన మీ దగ్గరికి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నౌ. ఓకేనా? కష్టమే ఉండదు, సులువుగానే ఉంటుంది. ముందుగా నేనేం చేస్తానంటే డైరెక్షన్ ఆఫ్ లోడ్ అని రాస్తున్నాను ఇక్కడ. డైరెక్షన్ ఆఫ్ లోడ్.
ఎప్పుడైతే డైరెక్షన్ ఆఫ్ లోడ్ అన్నామో మనకి ఫ్రిక్షనల్ బేరింగ్లు వదిలేండి. ఫ్రిక్షనల్ బేరింగ్ల స్టోరీ క్లియర్ అయిపోయింది. ఫ్రిక్షనల్ బేరింగ్లో యాక్సియల్ బేరింగ్లు అంటే 4 చెప్పుకున్నాం, రేడియల్ బేరింగ్లు అంటే 4 చెప్పుకున్నాం. యాక్సియల్ బేరింగ్లో ఫుట్ స్టెప్ బేరింగ్ ఒక్కటి చెప్పుకున్నాం. దాని స్టోరీ అయిపోయింది, అక్కడతో క్లోజ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్టోరీ మొత్తం కూడా యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్కి సంబంధించింది. ఎప్పుడైతే ఇందులో అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్ అన్నామో మనకు తెలుసు, సాధారణంగా మనకి లోడ్ డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి. లోడ్ డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి అంటే రెండు రకాలు. ఒకటి యాక్సియల్, ఒకటి రేడియల్. యాక్సియల్ ఏమో థ్రస్ట్ బేరింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం, రేడియల్ బేరింగ్ ఏమో జర్నల్ బేరింగ్ అనే పేరుతో కూడా పిలుచుకుంటాం, మనకు తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా రేడియల్ లోడ్ అని రాస్తున్నాను. రేడియల్ లోడ్. అదేవిధంగా యాక్సియల్ లోడ్. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్ బేరింగ్లు ఎన్ని రకాలు ఉన్నాయి అని అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే, రేడియల్ లోడ్ ఒకటి, యాక్సియల్ లోడ్ ఒకటి, ఇక్కడ మూడోది కూడా ఇంట్రొడ్యూస్ కాబోతుంది. మూడో బేరింగ్ కూడా ఇంట్రొడ్యూస్ కాబోతుంది. అదేంటంటే రేడియల్ అండ్ యాక్సియల్. రేడియల్ అండ్ యాక్సియల్ అంటే ఇక్కడ కాంబినేషన్ మూమెంట్. స్ట్రైట్గా ఉంటే రేడియల్, ప్యారలల్గా ఉంటే యాక్సియల్. స్ట్రైట్గా లేదా ప్యారలల్గా కాకుండా ఒక 45 డిగ్రీస్లో లోడ్ పనిచేస్తుంది అనుకుందాం. 45 డిగ్రీస్లో లోడ్ పనిచేస్తుంది. మరి అది దేనికి వర్తిస్తుంది అంటే అటు రేడియల్కి వర్తిస్తుంది, ఇటు యాక్సియల్కి కూడా వర్తిస్తుంది. చూడండి, నేను ఒక చిన్న బొమ్మ వేస్తాను. ఇది నా దగ్గర ఉన్నటువంటి బేరింగ్ అనుకుందాం. ఈ బేరింగ్ మీద దీని యొక్క యాక్సిస్, ఇది బేరింగ్ యొక్క యాక్సిస్. సో ఇప్పుడు ఈ బేరింగ్ మీద లోడ్ అనేటటువంటిది ఇలా పడితే, ఇక్కడున్న యారో మార్క్ విధంగా లోడ్ అనేటటువంటిది పడితే, ఇప్పుడు దీని పేరు నేను ఏమని పిలవచ్చో చెప్పండి? రేడియల్ బేరింగ్, అంతే కదా. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బేరింగ్ ఏదైతే ఉందో దీని మీద లోడ్ అనేటటువంటిది ఈ విధంగా పడితే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బేరింగ్ ఏమని పిలవాలి నేను? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాక్సియల్ బేరింగ్. ఇదేమో రేడియల్ బేరింగ్, ఇదేమో యాక్సియల్ బేరింగ్. మనకు తెలిసిన డిస్కషనే ఇది. ఒకవేళ లోడ్ అనేది అటు రేడియల్గా కాకుండా యాక్సియల్గా కాకుండా ఈ విధంగా పడ్డదమ్మా లోడ్. ఇప్పుడు దీన్ని నేను రేడియల్ బేరింగ్ అని చెప్పాలా, యాక్సియల్ బేరింగ్ అని చెప్పాలా, లేదా కాంబినేషన్ మూమెంట్ కింద చెప్పాలా? కంబైన్డ్ లోడ్ చెప్పాలి. ఎప్పుడైతే ఈ విధంగా 2 డైరెక్షన్ల నుంచి కూడా లోడ్ దాని మీద అప్పీల్ అవుతుంటుందో, అవుతుంది ఒక్కొక్కసారి, ఖచ్చితంగా అవుతుంది. అలాంటి సందర్భంలో మనం దాన్ని కంబైన్డ్ లోడ్ అని చెప్పుకుంటాం. ఈ కంబైన్డ్ లోడ్ పేరేమి చెప్పాలి? రేడియల్ అండ్ యాక్సియల్, లేదా బోత్. బ్రాకెట్లో రాస్తున్నాను, బోత్ లోడ్. రేడియల్ యాక్సియల్ లోడ్స్, దీన్నే మనం బోత్ లోడ్స్ అంటాం. అంటే 2 లోడ్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు బేరింగ్ కన్స్ట్రక్షన్ కానీ చూసినప్పుడు వీటి యొక్క కన్స్ట్రక్షన్ 3 రకాల డిఫరెంట్ లోడ్స్ కోసం డిజైన్ చేయబడి ఉంటుంది. రేడియల్ లోడ్ కోసం డిజైన్ చేయబడి ఉంటుంది, ఓన్లీ యాక్సియల్ లోడ్ కోసం డిజైన్ చేయబడి ఉంటుంది. రేడియల్ యాక్సియల్ 2 రకాల కంబైన్డ్ లోడ్ కోసం కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది హైలీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నువ్వు పుస్తకం చదివితే అర్థం కాదు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ నువ్వు పుస్తకాన్ని 100 సార్లు చదివినా నీకు అర్థం కాదు. అందుకని ఇది సపరేట్గా మీకోసం నేను డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో ఆ విధమైనటువంటి కాన్సెప్ట్గా మీ దగ్గరికి దీన్ని సొంత డిజైన్తో తీసుకొచ్చేసిన. సో ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ లోడ్ మనకున్నటువంటి బేరింగ్స్ ఎన్ని వేరియేషన్స్తో అవైలబుల్ ఉండొచ్చు అంటే, ఇట్ మే బి రేడియల్ బేరింగ్,
ఆర్ యాక్సియల్ బేరింగ్ ఆర్ రేడియల్ అండ్ యాక్సియల్ బేరింగ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రేడియల్ అండ్ యాక్సియల్ బేరింగ్ అంటే ఏమని చెప్పాలి? ద లోడ్ ఈజ్ యాక్ట్ ఆన్ ది బేరింగ్ యాక్సెస్ నైదర్ రేడియల్ నార్ యాక్సియల్. అంటే రేడియల్లో కాదు, యాక్సియల్లో కాదు, రెండు కూడా కంబైన్డ్గా యాక్సెప్ట్ చేయబడుతున్నాయి. రెండు కాంబినేషన్లో లోడు పడిపోతుంది యాక్సెస్ షాఫ్ట్ మీద, అఫ్కోర్స్ బేరింగ్ మీద. ఇలాంటి కాంబినేషన్ కానీ వచ్చినప్పుడు రేడియల్ అండ్ యాక్సియల్ అనే మాటని మనం చర్చించుకోవాలి. ఇవి అకార్డింగ్ టు లోడ్ ఫ్యాక్టర్ మనకుండే బేరింగులు. అయితే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ బేరింగ్స్ అనేటటువంటి బోల్డ్ అంత లిస్ట్ ఉంటుంది. ఈ బోలెడ్ అంత లిస్టులో రేడియల్ బేరింగుల్లో వచ్చే పేర్లేంటి, ఓన్లీ యాక్సియల్ బేరింగుల్లో వచ్చే పేర్లేంటి, కాంబినేషన్లో వచ్చే పేర్లేంటి, ఈ కాన్సెప్ట్ మీద ఎగ్జాముల్లో ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలేదు. వాడు అంటాడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేరింగ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ రేడియల్ లోడ్స్ అంటాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేరింగ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ యాక్సియల్, అఫ్కోర్స్ రేడియల్ లోడ్, లేకపోతే యాక్సియల్ లోడ్, లేకపోతే రేడియల్ అండ్ యాక్సియల్ కాంబినేషన్ లోడ్ అంటారు. మరి ఇలాంటి ప్రశ్న కానీ వచ్చినప్పుడు ఏ బేరింగ్ యొక్క పేరు దేనికి వర్తిస్తుంది అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఈ టేబుల్ ఏదైతే ఉంటుందో ఈ టేబుల్ నుంచే మనకి ఎగ్జామ్లో మార్క్ వస్తుంది. పక్కా మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్స్ని తిప్పితే ఇలాంటి ఇప్పుడు మనం చెప్పే టాపిక్ నుంచి మాత్రమే ఎన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చిందో లెక్కలేదు. ఓకేనా? మరొకసారి చర్చిద్దామా వాటి గురించి. ఇప్పుడు వీటిని మనం విడగొడదాం. ఏ రకాల బేరింగులు ఏ లోడ్ కింద వస్తాయి అనే దాని కింద విడగొడదాం. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మొదటగా రేడియల్ లోడ్ అన్నమ్మటే మనకు గుర్తు రావాలి బాల్ బేరింగ్, రెండవది రోలర్ బేరింగ్, మూడవది డబుల్ రో బాల్ బేరింగ్, నాలుగవది డబుల్ రో రోలర్ బేరింగ్. నీడిల్ బేరింగ్. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే మనము రేడియల్ లోడ్ అన్నామో రేడియల్ లోడ్ అన్న వెంటనే మనం సాధారణంగా గుర్తుపెట్టుకోగలిసిన బేరింగ్లు ఐదే రకాల బేరింగులు. ఏంటి ఆ 5 రకాల బేరింగులు అంటే బాల్ బేరింగులు, రోలర్ బేరింగు, డబుల్ రో బాల్ బేరింగు, డబుల్ రో రోలర్ బేరింగు, అదేవిధంగా నీడిల్ బేరింగ్. ఇవి మనకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏమంటాడు, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ బేరింగు రేడియల్ లోడ్లో వర్కౌట్ అవుతుంది అంటాడు. రేడియల్ లోడ్లో పనిచేసేటటువంటి బేరింగ్ ఏంటి అని అడిగినాడు అనుకో ప్రశ్న, ఖచ్చితంగా ఇక్కడున్న ఏదిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఫిక్సింగ్, అందులో ఆలోచించడానికి ఏం లేదు. ఒకవేళ ఇదే ప్రశ్న యాక్సియల్ లోడ్కి రిలేటెడ్గా ఉన్న బేరింగ్ ఏంటి అని అన్నాడు అనుకో, వెంటనే థ్రస్ట్ బాల్ బేరింగ్, థ్రస్ట్ రోలర్ బేరింగ్, థ్రస్ట్ బాల్ బేరింగు, థ్రస్ట్ రోలర్ బేరింగు. ఎప్పుడైతే థ్రస్ట్ అనే మాట వచ్చిందో అది ఓన్లీ యాక్సియల్కి మాత్రమే ఉపయోగపడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎప్పుడైతే రేడియల్ యాక్సియల్ బోత్ కాంబినేషన్ యాక్సిస్లో కానీ మనకి ప్రశ్న వచ్చిందో అప్పుడు చెప్పాలి యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్, రెండోది టేపర్
రోలర్ బేరింగ్, మూడోది డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్, నాలుగవది డీప్ గ్రూవ్ రోలర్ బేరింగ్. జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే మనము రేడియల్ బేరింగ్ అన్నామో, రేడియల్ లోడ్స్ అన్నామో, రేడియల్ లోడ్ మాత్రమే మనకి డిస్కషన్లోకి వస్తాయి. బాల్ బేరింగు, రోలర్ బేరింగు, డబుల్ రో బాల్ బేరింగు, డబుల్ రో రోలర్ బేరింగు, అట్ ద సేమ్ టైం నీడిల్ బేరింగు. ఎప్పుడైతే ఓన్లీ యాక్సియల్ లోడ్ అన్నామో, థ్రస్ట్ బాల్ బేరింగు, థ్రస్ట్ రోలర్ బేరింగు. యాక్సియల్ మరియు రేడియల్ కాంబినేషన్ యాక్సిస్ కానీ అడిగితే యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగు, టేపర్ రోలర్ బేరింగు, డీప్ గ్రూవ్ బాల్ బేరింగు, డీప్ గ్రూవ్ రోలర్ బేరింగు. ఇంతే ఇక మనకు ఉన్నటువంటి ఎగ్జాముల్లో ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో నుంచి ఒకటి పడేస్తాడు మన మీద. పడేసి దీని యూజ్ ఏంటి అంటాడు. నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో టేపర్ రోలింగ్ బేరింగ్ అనేటటువంటిది వివిఐపి అమ్మ. టేపర్ రోలర్ బేరింగ్ ఏదైతే ఉందో, టేపర్ రోలర్ బేరింగ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విఐపి క్వశ్చన్ ఇంకా ఆర్గ్యుమెంటే లేదు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. అదేవిధంగా ఏదైతే మనకి రోలర్ బేరింగ్ కానీ, డబుల్ రో రోలర్ బేరింగ్ కానీ, ఇది కూడా విఐపి క్వశ్చనే. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా గమనించండి. మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్న అకార్డింగ్ టు లోడ్ ఫ్యాక్టర్, డైరెక్షన్ ఆఫ్ లోడ్ ఫ్యాక్టర్ గురించి అడిగితే, డైరెక్షన్ ఆఫ్ లోడ్ గురించి అడిగితే సింపుల్ 3 వర్గాలుగా విడగొట్టేసినాం. రేడియల్ లోడ్, యాక్సియల్ లోడ్, యాక్సియల్ అండ్ రేడియల్ లోడ్. చూడండి, రేడియల్ లోడ్ అన్నమంటే బాల్ బేరింగ్, రోలర్ బేరింగ్, నీడిల్ బేరింగ్. బాల్ బేరింగ్లో డబుల్ రో ఒకటి, రోలర్ బేరింగ్లో డబుల్ రో ఒకటి, మొత్తం 5 రకాలు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఓన్లీ యాక్సియల్ అన్నామో జస్ట్ థ్రస్ట్ అనే మాట వస్తే సరిపోతుంది, ఇంక వేరే ఏముండదు. థ్రస్ట్ బాల్ బేరింగ్, థ్రస్ట్ రోలర్ బేరింగ్. అర్థమవుతుందా? ఎప్పుడైతే బోత్ కాంబినేషన్ యాక్సిస్ అన్నామో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్, అట్ ద సేమ్ టైం టేపర్ రో బాల్ బేరింగ్, టేపర్ రోలర్ బేరింగ్. ఇంకొక రెండింటిని కానీ చూసినప్పుడు డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్, డీప్ గ్రూవ్ రోలర్ బేరింగ్. ఈ 4టిని మనము బోత్ 2 డైరెక్షనల్ యాక్సెస్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ లిస్టుని క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారా? ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మా, నేను చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు ఈ కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్లో ప్రశ్న వచ్చిందో లెక్కే లేదు. ఎన్నిసార్లు వచ్చిన పోరలకు మరి ఏమవుతుందో తెలియదు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇబ్బంది పడుతున్నారు. ఇక అందుకనే ఇక అట్లా ఇట్లా కాదు, దేనికి దానికి ఒక గ్రూప్గా విడగొట్టి చెప్దామని పట్టుకొచ్చేసిన మీ దగ్గరికి. ఇక ఈ గ్రూప్కి దానికి దీనికని గుర్తుపెట్టుకున్నారనుకో ఇక మీకు టెన్షనే లేదు. యాంగులర్ కాంటాక్ట్ మీకు కనపడ్డదంటే చాలు, ఎస్ దిస్ ఈజ్ యాక్సియల్, బోత్ సైడ్స్, బోత్ యాక్సెస్. ఎప్పుడైతే డీప్ గ్రూవ్ అన్నామో ఇది కూడా బోత్ యాక్సెస్కి వస్తుంది. థ్రస్ట్ కాన్సెప్ట్ మీద ఉన్నదో ఓన్లీ యాక్సియల్ వస్తుంది. ఓన్లీ బాలు, రోలరు, లేకపోతే నీడిలు ఇలాంటివి వచ్చినాయి అనుకో డైరెక్ట్గా రేడియల్ లోడ్ కింద వస్తుంది. అంటే 3 లోడ్స్ కింద మెయిన్గా ఇటు విడగొట్టడం అనేటటువంటిది జరిగింది. సో ముందుగా ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామో చూడండి. కాన్సెప్ట్ పేరేంటి? డైరెక్షన్ ఆఫ్ లోడ్. లోడ్ పడేటటువంటి డైరెక్షన్ని బట్టి మనం వీటిని విడగొట్టుకోవడం జరిగింది. ఇది మొదటి కాన్సెప్ట్. ఇక ఇందులో సబ్ కాన్సెప్ట్ ఇంకొకటి ఉన్నది. దీన్ని జరిపేసి నేను సబ్ కాన్సెప్ట్ దగ్గరికి వస్తాను. అయితే ఎప్పుడైతే సబ్ కాన్సెప్ట్ అన్నామో గుర్తుపెట్టుకోండమ్మా, ఇందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులోనే ఏంటి సబ్ కాన్సెప్ట్ అంటే, సాధారణంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఏమేమి రోలింగ్ ఎలిమెంట్స్ వచ్చినాయో పేర్లు చెప్పండి. ఇక్కడ ఉన్న టోటల్ లిస్టులో మీ కంటికి కనపడ్డ రోలింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇదిగో బాల్ వచ్చేసింది, రోలర్ ఎస్ వచ్చేసింది, నీడిల్ కూడా వచ్చేసింది. అట్ ద సేమ్ టైం టేపర్ రోలర్ కూడా వచ్చింది. ఒక్క బ్యారల్ తప్ప మిగిలిన 4 వచ్చినాయా లేదా రోలింగ్ ఎలిమెంట్స్ ఇందులో?
ఎస్, ఒక్క బ్యారల్ ఒక్కడి తప్ప మిగిలిన 4 వచ్చేసినాయి. మరి ఈ 4టికి రిలేటెడ్గా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇక్కడ నేను రాస్తాను, విడగొట్టి సబ్ కేటగిరీ కింద మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఈ 4 పాయింట్స్ని కూడా ఇప్పుడు మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఇదే కాన్సెప్ట్కి. మొదటగా బాల్ అన్నాము. ఎప్పుడైతే బాల్ అన్నామో సింపుల్ లాజిక్, లైట్ లోడ్, తక్కువ లోడ్ కానీ ఉంటే బాల్ ఉపయోగిస్తాం అంతే, ఇంక వేరే ఏంలే. బాల్ బేరింగ్ నువ్వు వాడినవ్వు అనుకో, తక్కువ లోడ్. మరి ఇప్పుడు బాల్ బేరింగ్ పేర్లతో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి. చూడండి, బాల్ బేరింగ్ ఇక్కడ వచ్చింది, థ్రస్ట్ బాల్ బేరింగ్ ఇక్కడ వచ్చింది, యాంటీ ఫ్రిక్షన్ బాల్ బేరింగ్ ఇక్కడ వచ్చింది. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎప్పుడైతే నేను బాల్ అన్నానో, రోలింగ్ ఎలిమెంట్ బాల్ అని చెప్పినానో, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైట్ లోడ్ అప్లికేషన్ ఓన్లీ. తక్కువ లోడ్ అంటే బరువు తక్కువగా ఉండే దగ్గర దీన్ని వాడతాం కదా. మరి ఇప్పుడు మనం చూస్తే బాల్ అనేటటువంటి రోలింగ్ ఎలిమెంట్తోని నార్మల్ రేడియల్లో బాల్ బేరింగ్ ఉన్నది, యాక్సియల్లో థ్రస్ట్ బాల్ బేరింగ్ ఉన్నది, రేడియల్ అండ్ యాక్సియల్లో కూడా యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్ ఉన్నది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే తక్కువ రేడియల్ని తీసుకుంటుంది. చూడండి, బాల్ బేరింగ్ అనేది తక్కువ రేడియల్ లోడ్ని పట్టుకుంటుంది. ఇక్కడ తక్కువ రేడియల్ లోడ్ కోసం బాల్ బేరింగ్ని ఉపయోగించిన, తక్కువ యాక్సియల్ లోడ్ కోసం థ్రస్ట్ బాల్ బేరింగ్ని ఉపయోగించిన, తక్కువ కాంబినేషన్ లోడ్ కోసం యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్ని ఉపయోగించిన. అయిపోయింది ఇందులో. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న ఇస్తా, మినిమం కాంబినేషన్ లోడ్ కానీ నా దగ్గర ఉంటే ఏ బేరింగ్ను ఉపయోగిస్తా అన్న ఆన్సర్ ఏం చెప్పాలి? ఇప్పుడు కాంబినేషన్ లోడే కానీ మినిమం ఉన్నది. కాంబినేషన్ లోడ్ అన్నమ్మటే నీకు ఈ లిస్ట్ గుర్తొచ్చేయాలి, అంతే కదా. కాంబినేషన్ లోడ్ అన్నాము అంటే 3వ లిస్టు గుర్తొచ్చేయాలి. మరి ఈ 3వ లిస్టులో మినిమం లోడ్ కోసం దేన్ని ఉపయోగించుకుంటాం అని అడిగితే ఈ రెండింటిని వదిలేయండి. డీప్ గ్రూవ్ ఏదైతే ఉన్నాయో దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈ రెండింటిని సపరేట్గా పెట్టేయండి, ఎందుకంటే అవి జనరల్గా మనం వాడం ఉన్నదని చెప్పుకోవడానికి. మోస్ట్లీ కాంబినేషన్ లోడ్లో యాంగులర్ కాంటాక్ట్, ట్యాపర్ రోలర్ ఈ రెండింటినే ఉపయోగిస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండిట్లో లైట్ లోడ్ ఏది, హెవీ లోడ్ ఏది మీ దృష్టిలో? లైట్ ఏమో యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. ఒకవేళ ఇందులో నేను హెవీ డ్యూటీ అనే మాట వాడినాను అనుకో, అప్పుడేం చెప్పాలి? ట్యాపర్ రోలర్ బేరింగ్ అనేది హెవీ డ్యూటీకి వెళ్ళిపోతుంది. అంటే సాధారణంగా బాల్ అనేటటువంటి రోలింగ్ ఎలిమెంట్ ఎప్పుడూ కూడా లైట్ లోడ్ అప్లికేషన్లోనే ఉపయోగించుకుంటాను. ఇప్పుడు ఇదే ప్రశ్నని రేడియల్ లోడ్ దగ్గరకు వచ్చిన, సాధారణంగా రేడియల్ లోడ్లో ఉపయోగించే లైట్ డ్యూటీ బేరింగ్ ఏంది అని అడిగితే మీ సమాధానం ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ బాల్ బేరింగ్. అర్థమవుతుందా? అంటే రోలింగ్ ఎలిమెంట్ మోసేటటువంటి బరువుని బట్టి కూడా మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే బాల్ అన్నామో లైట్ లోడ్ అప్లికేషన్ అనేది ఫస్ట్ మీకు థాట్ వచ్చేయాలి. ఈ లైట్ లోడ్లో మనకి రేడియల్ ఉన్నది, యాక్సియల్ ఉన్నది, బోత్ కాంబినేషన్ యాక్సెస్లో ఉన్నది. లైట్ లోడ్ రేడియల్ అంటే బాల్ బేరింగ్, లైట్ లోడ్ యాక్సియల్ అంటేనేమో థ్రస్ట్ బాల్ బేరింగ్. లైట్ లోడు యాక్సియల్ అండ్ రేడియల్ అని కానీ అడిగితే యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్ అని చెప్పాలి. అర్థమైందమ్మా? ఇక ఇక్కడి నుంచి ఎప్పుడైతే రోలర్ అన్నామో, రోలర్ అనేది హెవీ డ్యూటీ, రోలర్ అనేటటువంటిది హెవీ లోడ్. ఇప్పుడు నేను అంటాను రేడియల్ లోడు బేరింగ్లో హైయెస్ట్ లోడ్ క్యారీయింగ్ బేరింగ్ ఏది అని అన్నాను. హైయెస్ట్ లోడ్ క్యారీయింగ్ బేరింగ్ ఏది అన్నాను. ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 5ని చూసి మీ ఆన్సర్ చెప్పండి. తప్పు. మొత్తం చదవండి, 5 పేర్లు చదవండి. డబుల్ రోలర్ బేరింగ్.
రోలర్ అనేది హెవీ డ్యూటీయే, రోలర్ అనేది హెవీ డ్యూటీయే. ఒకవేళ ఈ రోలరు 2 రోలర్లు ఉపయోగించినానుకో పక్క పక్కన, ఇంకా హెవీ డ్యూటీ కదా మరి మన లెక్కన. అంతే కదా, అర్థం చేసుకోవాలి. బాల్తోని కంపారిజన్ చేసినప్పుడు రోలర్ అనేది హెవీ డ్యూటీ, ఎస్ యాక్సెప్టబుల్. ఒక రోలరే హెవీ డ్యూటీ అయితే ఈ రోలర్ పక్కన ఇంకొక రోలర్ని కూడా నేను అలైన్మెంట్ చేస్తే మరి అప్పుడేమనాలి? వెరీ హెవీ డ్యూటీ అనాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో వెరీ హెవీ ఏది వస్తుంది? డబుల్ రో రోలర్ బేరింగ్ ఏదైతే ఉందో ఇది వెరీ హెవీ వస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక లారీని కానీ చూసినప్పుడు ఫ్రంట్లో సింగిల్ టైర్లు ఉంటాయి. లారీని మనం చూస్తే జనరల్గా ఫ్రంట్లో సింగిల్ టైర్ ఉంటుంది, బ్యాక్లో సింగిల్ టైర్ ఉంటుందా, డబుల్ వీల్ ఉంటుందా? డబుల్ వీల్. ఎందుకు డబుల్ వీల్? సింగిల్ వీలే పెట్టచ్చు కదా. అంటే ఎప్పుడైతే డబుల్ వీల్ పెట్టినామో దాని కెపాసిటీ ఇంకా ఎక్కువ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అట్లనే అర్థం చేసుకోవాలి. అంటే మనకున్న ఈ 5 రకాల రేడియల్ లోడ్ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వెరీ హెవీ లోడ్ అన్నమ్మటే డబుల్ రో చెప్పాలి. దానికంటే కొంచెం తక్కువ సింగిల్ రో. అఫ్కోర్స్ సింగిల్ రోకి సింగిల్ రో అని చెప్పాం, డైరెక్ట్గా రోలర్ బేరింగ్ అనే అంటాం. మరి రోలర్ బేరింగ్ కంటే తక్కువ డబుల్ రో బాల్ బేరింగ్, డబుల్ రో బాల్ బేరింగ్ కంటే తక్కువ నార్మల్ బాల్ బేరింగ్. అంటే సీక్వెన్స్ పరంగా వాటిని మనం అరేంజ్మెంట్లో ఆర్డర్ చేయండి అన్నామనుకో, అన్నిటికంటే తక్కువ లోడు బాల్ బేరింగ్, దాని తర్వాత కొద్దిగా ఎక్కువ లోడు డబుల్ రో బాల్ బేరింగ్, దానికంటే ఎక్కువ లోడు రోలర్ బేరింగ్, దానికంటే ఎక్కువ లోడు డబుల్ రో రోలర్ బేరింగ్. అయితే ఇక్కడ నీడిల్ బేరింగ్ అనే ప్రశ్న ఏదైతే ఉన్నదో దీన్ని ఎప్పుడు కూడా లోడ్ ఫ్యాక్టర్లో మనం డిస్కస్ చేయం. నీడిల్ బేరింగ్ని ఎప్పుడు కూడా దీన్ని లోడ్ ఫ్యాక్టర్లో డిస్కస్ చెయ్యం. ఒకవేళ అడిగితే రేడియల్ లోడ్, ప్రశ్న అడిగిండనుకో రేడియల్ లోడ్, కానీ ఇది హెవీ లోడా లైట్ లోడా అనే కాన్సెప్ట్లో దాన్ని వాడం. అదొక స్పెషల్ పర్పస్ బేరింగ్ నీడిల్ బేరింగ్ అనేది. ఎక్కడ ఉపయోగిస్తామంటే లో స్పేస్ అని చెప్పాలి. దీన్ని లో స్పేస్, ఎక్కడైతే మనకి ఒక హౌసింగ్కి షాఫ్ట్కి మధ్య స్పేసు చాలా తక్కువగా ఉందో అక్కడ వాడతాం దీన్ని. అర్థమవుతుందా? కొంచెం ముందుకెళ్ళిన తర్వాత డీప్ డిస్కషన్ వస్తుంది, టెన్షన్ ఏం పడొద్దు. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, లో స్పేస్ ఉన్నటువంటి దగ్గర ఉపయోగించే బేరింగ్ పేరేంటి అని అంటే ఏకదం డైరెక్ట్ ఆన్సర్ నీడిల్ బేరింగ్ అనేది లో స్పేస్ బేరింగ్గా చెప్పాలంటే తక్కువ స్పేస్ ఉండే దగ్గర. ఎక్కడ తక్కువ స్పేసు? ఒక హౌసింగ్కి ఒక షాఫ్ట్కి మధ్య స్పేసు చాలా తక్కువగా ఉంది. అలాంటి తక్కువ స్పేస్లో మనం నీడిల్ బేరింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అందుకనే నీడిల్ బేరింగ్కి సంబంధించినంత వరకు ప్రశ్న ఎప్పుడు కూడా లోడ్ ఫ్యాక్టర్లో అడగడు. ఈజ్ ఇట్ టేకింగ్ రేడియల్ లోడ్, ఈజ్ ఇట్ టేకింగ్ యాక్సియల్ లోడ్, ఈజ్ ఇట్ టేకింగ్ బోత్ రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్ అని లోడ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని అడగడు. ఎలా అడుగుతాడు అంటే ద నేమ్ ఆఫ్ ది బేరింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ వేర్ ద స్పేస్ ఈజ్ వెరీ లో ఇన్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ది హబ్ అంటాడు. ఒక హబ్కి షాఫ్ట్కి మధ్య స్పేస్ చాలా తక్కువగా ఉంటే అక్కడ ఉపయోగించే బేరింగ్ పేరేంటి అని దాని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అడుగుతాడు తప్ప లోడుని బేరీజ్ చేసుకొని నీడిల్ బేరింగ్కి సంబంధించి ప్రశ్న రాదు. గుర్తుపెట్టుకోండి అమ్మ. ఎట్ ద సేమ్ టైం ఇక మనం ఇక్కడ రాయినటువంటి బేరింగ్ ఒకటి ఉన్నది, బ్యారెల్ అనేటటువంటి రోలింగ్ ఎలిమెంట్తోని కదా. బ్యారెల్ అనే రోలింగ్ ఎలిమెంట్తో ఇక్కడ ఎక్కడన్నా బేరింగ్ కనపడ్డదా చూడండి? లేదు కదా. ఎందుకు లేదు అంటే బ్యారెల్ అనేటటువంటిది కూడా స్పెషల్ కాన్సెప్ట్ బేరింగ్గా చెప్పాలి. ఎప్పుడైతే బ్యారెల్ అనేటటువంటి రోలింగ్ ఎలిమెంట్ని వాడుతున్నామో ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి సెల్ఫ్ ఎలైన్డ్ బేరింగ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ కాన్సెప్ట్లో
సెల్ఫ్ అలైన్డ్, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ అంటాం దీన్ని. సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్. సో ఎప్పుడైతే మనం బ్యారల్ని రోలింగ్ ఎలిమెంట్ కింద వాడుతున్నామో, బ్యారల్ అనే రోలింగ్ ఎలిమెంట్ని బేరింగ్ లోపల మనం వాడుతున్నామో, బేరల్ ఉపయోగించినప్పుడు బ్యారల్ బేరింగ్ అని పిలవకుండా దాన్ని ఏం పేరుతో పిలవాలి? సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ అని పిలవాలి. రోలర్ బేరింగ్ అనే పిలవాలి. కాకపోతే నార్మల్ రోలర్ బేరింగ్ కాదు, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ అని పిలిస్తే అందులో ఉండే రోలింగ్ ఎలిమెంట్ మనకి బ్యారల్ అనేటటువంటిది ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అయితే బ్యారల్కి సంబంధించినప్పుడు కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బ్యారల్కి సంబంధించినప్పుడు కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ ఉంటుంది మన దగ్గర. అదేవిధంగా సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ కూడా ఉంటుంది. చూడండి, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ ఉంది, సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ ఉంది. రెండు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఈ రెండిటి యొక్క కాన్సెప్ట్ ఏంటి? లోడ్ క్యారింగ్ అనేది కాన్సెప్ట్ కాదు, ఇక్కడ యాక్సియల్ మిస్అలైన్మెంట్ అనేది కాన్సెప్ట్. అర్థమవుతుంది కదా? సెల్ఫ్ అలైన్డ్ అనే బేరింగ్ని ఏ పరిస్థితుల్లో వాడినాం నిన్న మనం? షాఫ్ట్ యాక్సియల్ మిస్అలైన్మెంట్ ఉన్న దగ్గర సెల్ఫ్ అలైన్డ్ బేరింగ్ను ఉపయోగించిన ఫ్రిక్షనల్ బేరింగ్లో గుర్తుందమ్మా? సేమ్ ఇక్కడ కూడా సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగు, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగు. సెల్ఫ్ అలైన్డ్ రోలర్ అంటే దాంట్లో మనం బ్యారెల్ అనేటటువంటి దాన్ని రోలింగ్ ఎలిమెంట్ కింద వాడతాం. సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ అంటే ఎస్, అక్కడ బాల్నే ఉపయోగించుకుంటాం. అయితే ఇందులో మళ్ళొక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో హెవీ లోడ్ రిక్వైర్మెంట్ ఉంటే ఏది వాడాలి, లైట్ లోడ్ ఉంటే దేన్ని వాడాలి? ఈ రెండిట్లో ఎస్, అర్థమవుతుంది. రోలర్ అనేది బండగా ఇంతలా ఉంటుంది, బాల్ అనేది కొంచెం ఉంటుంది. సో ఒకవేళ మిస్అలైన్మెంట్ కలిగినటువంటి సిచ్యువేషన్లో ఎక్కువ లోడ్ని క్యారీ చేయాల్సి వస్తే సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ని వాడతాం. ఒకవేళ అదే మిస్అలైన్మెంట్ ఉన్నటువంటి దగ్గర లైట్ లోడ్ కానీ ఉంటే సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ను ఉపయోగించుకుంటాం. చూసినారా ఎంత వేరియేషన్స్ ఉన్నాయో? కాన్సెప్ట్లో వేరియేషన్స్ ఉన్నాయా? చాలా సింపుల్గానే అనిపిస్తుందా? ఇది చాలా వేరియేషన్స్. ప్రతిదీ మనం తెలివిగా అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, నార్మల్గా డైరెక్ట్ లోడ్ ఫ్యాక్టర్ గురించి అడిగినప్పుడేమో బాలు రోలర్ ఈ రెండింటిని అడుగుతాడు లోడ్ ఫ్యాక్టర్ గురించి. బాల్ అనేది లైట్ లోడు, రోలర్ అనేది హెవీ లోడ్. అర్థమవుతుందా? సో ఈ లైట్ లోడ్లో కానీ చూసినప్పుడు యాక్సియల్లో లైట్ లోడ్ ఉంది, రేడియల్లో లైట్ లోడ్ ఉన్నది. అదేవిధంగా యాక్సియల్ అండ్ రేడియల్లో లైట్ లోడ్ ఉన్నది, సెల్ఫ్ అలైనింగ్లో కూడా లైట్ లోడ్ ఉన్నది కదా. సెల్ఫ్ అలైన్డ్లో కూడా లైట్ లోడ్ వచ్చేసింది మనకి. అంటే వాడు ఏం ప్రశ్న అడుగుతున్నాడో చూసి కొట్టినామంటే బుల్లెట్ దిగాలి అవతలకి, అంతే, పాయింట్ బ్లాంక్లో దిగాలి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేరింగ్ ఈజ్ సూటబుల్ ఫార్ light load applications where the axis of the bearing is shaft is misalignment? ఇది ప్రశ్న, పెద్ద ప్రశ్న. Which one of the following bearing is used where the light load application in axial misaligning situations? ఇది ప్రశ్న. రెండు రకాలు వచ్చింది ఇక్కడ. యాక్సియల్ మిస్అలైన్మెంట్ అనేది నీకు రిక్వైర్మెంట్ ఉన్నది, అందులో లైట్ లోడ్ అప్లికేషన్ అనేది కూడా సిచ్యువేషన్ ఉంది. మిస్అలైన్మెంట్ అన్న వెంటనే సెల్ఫ్ అలైన్డ్ జాబితాలోకి పోవాలి. రెండు రకాలు ఉన్నాయి. మిస్అలైన్మెంట్ అన్న మాట మీకు వినిపించిన వెంటనే రెండు గుర్తొచ్చేయాలి. ఏంటది? ఒకటి సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగు, సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్. ఇందులో వాడడిగింది ఏంటి?
వాడు ఏమడిగినాడు? లైట్ లోడ్ అప్లికేషన్ అడిగినాడు. వెంటనే నీ ఆన్సర్ ఏం కావాలి? ఇప్పుడు సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ అనేది నీ ఆన్సర్ కావాలి. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. విచ్ వన్ ఆఫ్ ది, నేను ఆప్షన్స్ కూడా ఇవ్వను, డైరెక్ట్గా ఆన్సరే చెప్పాలి మీరు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేరింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ బోత్ యాక్సియల్ అండ్ రేడియల్ లైట్ లోడ్ అప్లికేషన్స్ అన్నాను. యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. చూడండి, ఎప్పుడైతే రెండు యాక్సెస్లు అన్నామో యాంగులర్ కాంటాక్ట్ ఉంది, టేపర్ రోలర్ ఉంది. ఇందులో యాంగులర్ కాంటాక్ట్ అనేది లైట్ లోడు, అదే మనకి టేపర్ రోలర్ అనేది హెవీ లోడ్. అర్థమవుతుందా? ఇట్లా మనకి తగినటువంటి ప్రశ్నని సమాధానం కింద ఎన్నుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హెవీ రేడియల్ లోడ్ బేరింగ్? హెవీ రేడియల్ లోడ్ బేరింగ్. రేడియల్ లోడ్ అన్నమంటే వరుసగా 5 ఆప్షన్స్ రాసుకున్నాం, అందులో ఒకదాన్ని పక్కన పెట్టినాం, లో స్పేస్ అని 4 కనపడుతున్నాయి. హెవీ రేడియల్ లేదు ఇప్పుడు ఈ 4గిట్లో. డబుల్ రోలర్ బేరింగ్. ఒకవేళ అది కానీ గేమ్లో లేకపోతే, ఆప్షన్స్లో మీకు ఎగ్జామ్లో డబుల్ రో ఇవ్వలేదు, వెంటనే రోలర్ బేరింగ్ రైట్ ఆన్సర్. అర్థమవుతుందమ్మా? ఇది మొత్తం ఒక చెట్టు మీద ఉన్న కొమ్మలు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కొమ్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒకదానికి మధ్య కాంబినేషన్ అనమాట ఇది. ఈ కాంబినేషన్ కానీ మీకు క్లారిటీ ఉంటే ఆల్మోస్ట్ మీకు దీంట్లో నుంచి వచ్చే ప్రశ్నకి మార్క్ ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడిగినా బేరింగ్స్ నుంచి ఈరోజు ఈ అవర్లో మనం చెప్పుకున్న క్లాస్ ఏదైతే ఉందో దీని నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రశ్న రావడం జరిగింది. అయినా సరే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనే దాని గురించి నేను ఈ టైప్ ఆఫ్ స్పెషల్ డిస్కషన్ మీ దగ్గరికి తీసుకొచ్చిన. మీరు చూడండి, మీరు పుస్తకాలు కానీ ఎతికితే ఈ టైప్ ఆఫ్ స్టోరీ మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే నా అనుభవం మీద నేను తయారు చేసుకున్న కాన్సెప్ట్ ఇది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చిందా? ఇక్కడ ఉన్నటువంటి స్టోరీలో ఏ ప్రశ్న అడిగినా నేను ఆన్సర్ చెప్పగలుగుతాను అనే దమ్ము వచ్చిందా మీకు? ఎస్. ఇప్పుడు చెప్పండి, నార్మల్గా అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని రకాల బేరింగ్స్ ఉన్నాయి కదా, విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ ఈజ్ యూజ్డ్, వేర్ ద స్పేస్ ఇన్ బిట్వీన్ హౌసింగ్ అండ్ ది షాఫ్ట్ ఈజ్ వెరీ లో. ఎస్, నీడిల్ బేరింగ్. ఇంకా ఆలోచించడానికి ఏం లే, స్పేస్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే నీడిల్ బేరింగ్ ఒక్కటే, ఇంకా వేరేది ఏమి ఉండదు దాంతో పాటుగా. ఈ నీడిల్లో కూడా రేడియల్ మాత్రమే ఉంటుంది, నీడిల్లో థ్రస్ట్ బేరింగ్ అనేటటువంటిది ఉండదు జనరల్గా. అర్థమవుతుందా? సో నీడిల్ బేరింగ్ ఇది వేర్ దెర్ ఈజ్ లో స్పేస్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ది హౌసింగ్, అక్కడ మాత్రమే నీడిల్ బేరింగ్ని వాడటం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్కి సంబంధించినటువంటి జనరల్ కాన్సెప్ట్ అమ్మ. ఈ ఒక్క జనరల్ కాన్సెప్ట్ మీద మీకు కానీ కాన్ఫిడెన్స్ వస్తే అసలు బేరింగ్ గురించినటువంటి భయమే ఉండదు ఇక మీ దగ్గరికి. చూడండి, ఇక్కడ చూడడానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లలో మనం అసలు దేని గురించి ఇప్పుడు ఇబ్బంది పడేది? థ్రస్ట్, లైట్ లోడ్, హెవీ లోడ్. రేడియల్లో లైట్ లోడ్ నుంచి హెవీ లోడ్ దాకా వరుసగా రాసుకున్నాం. నీడిల్ అనేది స్పేస్ కాన్సెప్ట్లో రాసుకున్నాం. రేడియల్ అండ్ యాక్సియల్ ముఖ్యంగా 2 యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్, టేపర్ రోలర్ బేరింగ్, ఒకటి హెవీ డ్యూటీ, ఒకటి లైట్ డ్యూటీ. ఇక సెల్ఫ్ అలైన్డ్ కాన్సెప్ట్లో సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్. రోలర్ అనేది హెవీ డ్యూటీ, బాల్ అనేది లైట్ డ్యూటీ. ఈ సెల్ఫ్ అలైన్డ్లో మాత్రం రోలర్ని వాడం, మనం బ్యారల్ అనేటటువంటి దాన్ని వాడతాం. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అన్నామో ఇక్కడికి ఒక్కసారి మనం ప్రయాణం చేద్దాం, లైట్గా టచ్ చేద్దాం. సాధారణంగా చెప్పేస్తున్నాను మనకి. ఇప్పుడు డీప్ గ్రూవ్ దగ్గరికి వద్దాం. ఈ డీప్ గ్రూవ్ అనేటటువంటి మాట బాల్ బేరింగ్లోనూ వస్తుంది, రోలర్ బేరింగ్లోనూ కూడా వస్తుంది, రెండిట్లో కూడా వస్తుంది. చూడండి, నా దగ్గర ఇన్నర్ రేస్ యొక్క బొమ్మ వేస్తున్నాను ఇక్కడ.
ఇది ఇన్నర్ రేస్, దిస్ ఈజ్ ఇన్నర్ రేస్. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము ఇన్నర్ రేస్ అన్నామో, ఇన్నర్ రేస్ మీద గ్రూవ్, సర్క్యులర్ గ్రూవ్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నామా లేదా మనం? ఇన్నర్ రేస్ యొక్క పై భాగంలో గ్రూవ్ ఉంటుంది, అవుటర్ రేస్ యొక్క లోపలి భాగంలో గ్రూవ్ ఉంటుంది కదా. ఇదిగో గ్రూవ్ ఉన్నది. ఈ గ్రూవ్ పేరు ఏం చెప్పుకున్నాం చెప్పండి? గ్రూవ్ పేరేంటి? ఎస్, ఈ గ్రూవ్ని రేస్ వే అనే పేరుతో పిలుచుకుంటాం. గ్రూవ్ యొక్క పేరు రేస్ వే కదా. గత క్లాస్లో మనం డీటెయిల్ డిస్కషన్ చేసినాం దీన్ని. అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ పెడతా. నార్మల్గా ఉండేటటువంటి రేస్ వే ఏదైతే ఉందో, నార్మల్ రేస్ వే, ఇది ఓన్లీ రేడియల్ అప్లికేషన్కే ఉపయోగపడుతుంది. నార్మల్గా ఇన్నర్ రేసు మరియు అవుటర్ రేసు మధ్యలో ఉండే రేస్ వే ఏదైతే ఉందో, నార్మల్గా మనకు కనిపించేది చూడండి, ఇప్పుడు నేను వేసిన బొమ్మ రూపంలో కనిపించేది, ఇది రేడియల్ అప్లికేషన్కి మాత్రమే కనపడుతుంది, రేడియల్కి మాత్రమే. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజు నా దగ్గర ఒక సర్ఫేస్ ఉందమ్మా. చిన్న ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. ఒక సర్ఫేస్ ఉన్నది. ఈ సర్ఫేస్ మీద చిన్న గుంట, చిన్న సొట్ట పెట్టా. కనిపిస్తుందా? సొట్ట ఉన్నట్టుగా కనిపించట్లేదా? కనిపిస్తున్నది. ఈ చిన్నగా ఉన్నటువంటి సొట్టలో ఒక గోటి పెట్టే. గోటి అంటే తెలుసు కదా, చిన్నప్పుడు మనం ఆడుకునేది గోటి. ఇది పెట్టే. ఇప్పుడు ఈ వైపు నుంచి ఇంకొక గోటి తీసుకొని, ఇలా కొట్టా. చూడండి, ఇలా కొట్టేదాన్ని. దేన్ని కొట్టా? ఆల్రెడీ గుంటలో ఉన్నటువంటి దాన్ని కొట్టా. కొట్టడం వల్ల ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ అయి పైకి వస్తుందా రాదా చెప్పండి? పైకి వస్తుంది పక్కగా. ఎందుకు? తక్కువ లోతులో ఉంది, ఎక్కువ డెప్త్లో లేదు. ఇది ఎక్కువ డెప్త్లో లేకపోవడం వల్ల రెండో సైడ్ నుంచి నేను ఇంకొక గోటితో కొడితే ఇది ఈ గుంతలో నుంచి లెగిసి పైకి లిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే బొమ్మ రెండో దాంట్లో చూడండి. రెండోది సేమ్ బొమ్మ. రెండో సర్ఫేస్లో మనకున్నటువంటి గుంత లోతు ఎక్కువ ఉందా, లోతు తక్కువ ఉందా? లోతు ఎక్కువ ఉన్నది. లోతు ఎక్కువ లోతులో కనిపిస్తున్నది. ఇప్పుడు మొదటి బంతిని కానీ కొట్టినట్టుగా సేమ్ దీన్ని కూడా నేను లాగి కొట్టా. కెన్ ఇట్ లిఫ్ట్ ఫ్రమ్ ది స్పాట్? నో, లేవదు. నువ్వు ఎంత బలంగా కొట్టినా లేవదు. ఎందుకు లేవలేదో చెప్పండి. రీజన్ ఏంటి? ఇక్కడ లేవకపోవడానికి రీజన్ ఏంటి? గొయ్యిలో ఎక్కువ లోతులో ఉంది, ముందున్నదేమో తక్కువ లోతులో ఉండబట్టి నువ్వు కొట్టినమ్మటే లిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది ఎక్కువ లోతులో ఉందో ఇది లిఫ్ట్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే చూడండి, ఇప్పుడు ఇదే బేరింగ్ అయితే ఇదే కదా, ఇప్పుడు నేను వేసిన బొమ్మ కాపీ పేస్ట్ ఇదే ప్రొఫైల్ కదా అక్కడ వేసింది. ఈ ఇన్నర్ రేస్ మీద ఏదైతే ప్రొఫైల్ ఉందో నేను దీన్నే ఇక్కడ వేసిన యాజ్ ఇట్ ఈజ్గా. చూడండి, నేను ఉపయోగించినటువంటి లోడ్ యారా మార్కు కూడా ఇలా కొట్టినా. నేను దాన్ని గోటితో కొట్టినప్పుడు కూడా ఇదిగో ఇదే యారా మార్కులో నేను కొట్టిన. ఎప్పుడైతే లోతు తక్కువ ఉందో ఎగిరి బయటపడ్డది, ఎప్పుడైతే లోతు ఎక్కువ ఉందో తట్టుకొని నిలబడగలదు. నువ్వు కొట్టినా నాకేం కాదురా భయ్ అంటది. ఇప్పుడు చెప్పండి, మరి ఈ కింద ఉన్నటువంటి ప్రొఫైలు యాక్సియల్ లోడ్ని తట్టుకున్నట్ట తట్టుకోలేనట్ట? ఇదే కదా యాక్సియల్ లోడ్ అనేది, ఇదే. ఎప్పుడైతే లోతు ఎక్కువగా ఉందో
డెప్త్ ఎక్కువగా ఉందో, నేను ఉపయోగించినటువంటి యాక్సియల్ లోడ్ని తట్టుకొని నువ్వు నన్ను ఏం చేయలేవు, ఐ క్యాన్ స్టాండ్ హియర్ అని ఇక్కడ నిలబడగలిగింది కదా. ఇదే ప్రత్యేకత. అంటే నార్మల్ గ్రూవ్కి డీప్ గ్రూవ్కి తేడా ఏంటంటే, డీప్ గ్రూవ్ ఏదైతే ఉందో రేస్ వే అనేటటువంటిది ఎక్కువ డెప్త్ ఉంటుంది. ఈ ఎక్కువ డెప్త్ ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో నార్మల్ దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు రేడియల్లే. ఎప్పుడైతే మనం బాల్ బేరింగ్ రోలర్ బేరింగ్ అన్నామో జన్మత దాని యొక్క కన్స్ట్రక్షన్ రేడియల్ లోడ్ కోసమే. కానీ కొన్ని సందర్భాలలో డీప్ గ్రూవ్ని కూడా వాడు అలైన్మెంట్ చేస్తాడు. డీప్ గ్రూవ్ని చేసిండు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ అవసరమైతే యాక్సియల్ లోడ్ను కూడా తట్టుకునే పరిస్థితి దాన్ని కల్పిస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ ఎప్పుడన్నా అనుకోకుండా రేడియల్ లోడ్ పడ్డదనుకో, నార్మల్గా పై బేరింగ్ కానీ ఉంటే బాల్ లిఫ్ట్ అయిపోతుంది, ఎగిరిపోతుంది, పాడైపోతుంది. అదే డీప్ గ్రూవ్ కానీ ఉన్నదనుకో, నువ్వు సడన్గా ఎనీ సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి యాక్సియల్ లోడ్ దాని మీద పడ్డా సరే తట్టుకొని నిలబడగలుగుతుంది. రేడియల్ లోడ్ అనేది కామనే. దానితో పాటుగా డీప్ గ్రూవ్ ఉండడం వల్ల యాక్సియల్ లోడ్ను కూడా తట్టుకునే కెపాసిటీ దానికి వస్తుంది అని చెప్పొచ్చు. అందుకనే రేడియల్ అండ్ యాక్సియల్ దగ్గరికి వచ్చేసరికి డీప్ గ్రూవ్ బాల్ బేరింగు, డీప్ గ్రూవ్ రోలర్ బేరింగు రెండింటి కాన్సెప్ట్ ఒకటే. రేడియల్ అనేది మోస్ట్ కామన్. దానితో పాటుగా డీప్ గ్రూవ్ ఉండడం వల్ల సైడ్ నుంచి వచ్చేటటువంటి లోడుని కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ బొమ్మ మీకు క్లారిటీ ఇచ్చింది కదా, ఇబ్బంది ఏం లేకుండా. ఎస్, డన్. ఇంతే మనకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్ ఇవే. ఇప్పుడు మనమేం చేయాలి, ఒక్కొక్క బేరింగ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుంటాం ఇండివిజువల్గా. ఇప్పుడు మొత్తం మీద మనకున్న బేరింగులు ఎన్ని, అందులో మోస్ట్లీ మనం ఉపయోగించే ఈ బేరింగుల్లో ఉండే రకాలేంటి, ఏ బేరింగు ఏ రకంలోకి వస్తుంది, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ రకమైన లోడ్ ఫ్యాక్టర్కి ఏ పేర్లు మనం తీసుకోవాలి, ఇదే కదా మనం ఇంతసేపు డిస్కస్ చేసింది. సో ఈ డిస్కషన్ మొత్తం నుంచి మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో డిస్కషన్లో ఏమేమి ఉన్నది అనేది ఒక్కసారి మనం బుర్రలోకి ఎక్కించుకొని ప్రాక్టీస్ చేయగలిగితే ఎలాంటి ప్రశ్ననైనా ఆడుతూ పాడుతూ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినంత సీనే లేదు ఇందులో. ఇప్పుడు చెప్పండి అమ్మా, 1 hour డిస్కషన్ అయిపోయింది వీటి గురించి. మీకు ఇది అబ్బో ఇదేంది సార్ ఇంత కాంప్లికేటెడ్గా ఉంది, ఇదేంది సార్ ఇంత కష్టంగా అన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? ఒకటన్నా ఎక్కడన్నా? వెరీ సింపుల్ థింగ్, అర్థం చేసుకోవాలి. అంటే పాయింట్ టు పాయింట్ మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చినామో ప్రతి పాయింట్ని మనం అర్థం చేసుకోగలిగితే అసలు ఇందులో ఏం లేదు, చాలా సింపుల్ థింగ్ అనమాట. ఈ స్టోరీ అర్థం కాక కంఠస్థం చేస్తారు. ఓ అది ఇది ఏమి ఇందులో కంఠస్థం చేసేది? 3 వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, 4వ వర్గము 5వ వర్గం కూడా గుర్తుపెట్టుకోవాలి. 4వ వర్గమేమో సెల్ఫ్ ఎలైన్డ్ వర్గం కింద గుర్తుపెట్టుకోవాలి, 5వ వర్గమేమో లో స్పేస్ వర్గం కింద గుర్తుపెట్టుకోవాలి. అంతే. జనరల్గా ఉన్నాయి 3 వర్గాలు, రేడియల్, యాక్సియల్, బోత్ రేడియల్ అండ్ యాక్సియల్. ఇవి కాకుండా స్పెషల్ వర్గాలు ఏంటి? లో స్పేస్ వర్గము నీడిల్ బేరింగ్, సెల్ఫ్ అలైన్డ్ వర్గమేమో సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్, సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్. అంతే, అయిపోయింది. ఈ ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనం ఈ టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నని హ్యాపీగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరేంజ్ చేసుకోవచ్చా మా కాన్సెప్ట్ని? ఇక ఇక్కడి నుంచి ఇండివిజువల్గా మనం ఒక్కొక్క బేరింగ్ దగ్గరికి వెళ్ళి ఏ బేరింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ బేరింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఇండివిజువల్ పారామీటర్స్ని డిస్కస్ చేసుకుంటా ముందుకు పోదాం. డన్నా? ఇది రకరకాల బేరింగులు, ఆ రకాల బేరింగుల్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ లోడ్ని పట్టుకున్నటువంటి వర్గాలు, వాటికి సంబంధించిన స్టోరీ. ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా
ఎవరెవరికైతే మీ ఫ్రెండ్స్కి అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన మర్లపాటి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.